హాయ్ హలో అండి నమస్తే. మనం ఇప్పుడు తిథులు వాటి యొక్క విధులను తెలుసుకుందాము. కాలచక్రాన్ని లెక్కగట్టే సాధనాల్లో తిథులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్కో తిథికి ఒక్కో దేవత అధిపతిగా ఉంటుంది. ఆయా తిథుల్లో వాటి ఆదిదేవతలను పూజించటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఆ వివరాల్లోకి వెళ్తే తిథి, ఆదిదేవత, వ్రతఫలం. పాడ్యమి, అగ్ని, సత్ఫల ప్రాప్తి. విధియ, అశ్విని దేవతలు, ఆరోగ్యావృద్ధి. తదియ, గౌరీదేవి, సుమంగళి అనుగ్రహం. చవితి, వినాయకుడు, విఘ్న నాశనం. పంచమి, నాగదేవత, వివాహం, వంశాభివృద్ధి. షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పుత్రప్రాప్తి. సప్తమి, ఆదిత్యుడు, ఆయురారోగ్య వృద్ధి. అష్టమి, అష్టమాతృకలు, దుర్గతి నాశనం. నవమి, దుర్గాదేవి, సంపద సిద్ధి. దశమి, ఇంద్రాది దశ దిక్పాలకులు, పాప సంహారం. ఏకాదశి, కుబేరుడు, ఐశ్వర్య ప్రాప్తి. ద్వాదశి, మహావిష్ణువు, పుణ్యప్రలం. త్రయోదశి, దర్శుడు, మనోవాంఛా సిద్ధి. చతుర్దశి, రుద్రుడు, మృత్యుంజయయత్నం. పౌర్ణమి, చంద్రుడు, ధన ధాన్య వృద్ధి. అమావాస్య, పితృదేవతలు, సంతానం సౌఖ్యం. ఇలా ఒక్కొక్క తిథి, ఆదిదేవతలు, వ్రతఫలం తెలుసుకున్నాము కదా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.